దేవుడా, నా తండ్రి, నా యేసయ్యా, ఈరోజు నీ సన్నిధిలో భారమైన హృదయంతో వచ్చాను ప్రభువా. నా జీవితంలో ఉన్న బాధలు, నా కన్నీళ్ళు, నా ఒంటరితనం అన్నీ నీకు అప్పగిస్తున్నాను దేవా. దేవుడా, నిజంగా నా బాధలు నీవు విన్నావా? నా నిశ్శబ్ద ఏడుపు నీ చెవికి చేరిందా యేసయ్యా? ప్రభువా, కొన్ని రోజులు నేను బలహీనంగా మారిపోయాను. నా ఆశలు తగ్గిపోయాయి, నా ధైర్యం కూలిపోయినట్లు అనిపించింది. మనుషులు నన్ను అర్థం చేసుకోలేని సమయంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను దేవా. కానీ నీ వాక్యం నాకు గుర్తు వస్తుంది. నీవు ఎప్పుడూ నన్ను విడిచిపెట్టవని. యేసయ్యా, నా కుటుంబ సమస్యలు నీకు తెలుసు. నా ఆర్థిక ఇబ్బందులు, నా మనసులోని ఆందోళనలు అన్నీ నీ ముందు ఉంచుతున్నాను. కొన్నిసార్లు నేను ప్రార్థించిన సమాధానం ఆలస్యం అవుతున్నట్లు అనిపిస్తుంది దేవా. కానీ ఆలస్యంలో కూడా నీకు ఒక మంచి ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను. ప్రభువా, దేవుడా, నా కన్నీళ్లను చూసి నన్ను దూరం చేయకు. నా బలహీనతలో నన్ను విడిచిపెట్టకు. నీ చేతులు నా మీద ఉంచి నన్ను ఓదార్చు. యేసయ్యా, నా హృదయానికి శాంతి ఇవ్వు, నా మనసుకు విశ్రాంతి ఇవ్వు ప్రభువా. ప్రభువా, నా జీవితంలో నీవు మాత్రమే ఆశ్రయం. నీవు లేనిదే నేను నిలబడలేను. నా ప్రతి కన్నీటిని ఆశీర్వాదంగా మార్చు దేవా. నా ప్రతి బాధను సాక్ష్యంగా మార్చు యేసయ్యా. ఈరోజు నేను నమ్మకంతో చెబుతున్నాను, దేవుడా, నా బాధలు నీవు విన్నావు. నీవు నన్ను విడిచిపెట్టలేదు. నీ సమయానికి నన్ను లేపుతావని విశ్వసిస్తున్నాను ప్రభువా. ఆమేన్.